డియర్ స్టూడెంట్స్, కెమిస్ట్రీ ఎగ్జామ్లో మిమ్మల్ని ఏ విధంగా అయినా పాస్ చేయించాలి అనే ఉద్దేశంతో 1 మార్క్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్కి ఈజీ ట్రిక్స్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ ట్రిక్స్ కేవలం ఇంటర్ ఎగ్జామ్స్కి మాత్రమే అప్లికేబుల్. ఎందుకంటే క్వశ్చన్ చేంజ్ అయినప్పుడు ఆన్సర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మనం మన ఎగ్జామ్స్లో పాస్ అవ్వడానికి మాత్రమే ఉపయోగించుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఏదైనా ఒక క్వశ్చన్ లోపల క్వశ్చన్ మొత్తం నాకు అర్థం కావట్లేదు, నేను ఇంతవరకు ఏమి చదవలేదు అనుకున్న వాళ్ళు క్వశ్చన్ లోపల డ్రగ్ అనే వర్డ్ కనిపిస్తే డ్రగ్ AZT లేదంటే డ్రగ్ అని కనిపిస్తే చాలు, దానికి మీరు ఆన్సర్ ఏం చేస్తారు? ఎయిడ్స్ అని రాయాల్సి ఉంటుంది. దానికి ఆన్సర్ ఏంటి? ఎయిడ్స్. డ్రగ్ అంటే ఔషధం కదా, ఎయిడ్స్ వ్యాధికి ఔషధం డ్రగ్. డ్రగ్ అనే వర్డ్ కనిపిస్తే చాలు, దానికి ఆన్సర్ ఏంటి? ఎయిడ్స్. అదేవిధంగా CH2 అనే ఫార్ములా కనిపిస్తే చాలు, CH2 అనే ఫార్ములా క్వశ్చన్లో కనుక CH2 ఫార్ములా కనిపిస్తే దానికి ఆన్సర్ ఏంటి? C3H6. అంటే దీనికి ఇంటూ 3 చేయాలి, ఇంటూ 3 చేస్తే C3H6 అవుతుంది, C3H6. అదేవిధంగా క్వశ్చన్లో కనుక మనకు బేసిసిటీ అని అడిగినట్టయితే దానికి ఆన్సర్ ఏంటి? 1. బేసిసిటీ అని వస్తే దానికి ఆన్సర్ ఏంటి? 1. ఈక్వివాలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, ఈక్వివాలెంట్ వెయిట్ అడిగినారంటే దానికి ఆన్సర్ ఏంటి? 98. ఈక్వివాలెంట్ వెయిట్ అడిగితే ఆన్సర్ ఏంటి? 98. క్వశ్చన్లో కనుక రూథర్ఫర్డ్ అనే వర్డ్ కనిపిస్తే దానికి ఆన్సర్ ఏంటి? న్యూక్లియస్. రూథర్ఫర్డ్ అనే వర్డ్ కనిపిస్తే దానికి ఆన్సర్ ఏంటి? న్యూక్లియస్. కేవలం మిమ్మల్ని ఇంటర్లో ఎలాగైనా కెమిస్ట్రీలో పాస్ చేయించాలనే ఉద్దేశంతోనే ఈ ఈజీ ట్రిక్స్ని మీ ముందుకి తీసుకురావడం జరిగింది. మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇతర వీడియోస్ చూసి మీరు కంప్లీట్గా సబ్జెక్ట్ని నేర్చుకోవచ్చు. సో హైడ్రోజన్ అనే వర్డ్ కనిపించి హై ఎనర్జీ స్పెక్ట్రంలో హైడ్రోజన్ ఏ స్పెక్ట్రల్ లైన్లో మనకు హై ఎనర్జీ కనిపిస్తుంది అంటే n=1 to n=2. 1 to 3 అందరికి వస్తాయి కదా, మరి n=1 to n=2. హైడ్రోజన్ హై ఎనర్జీ అనే వర్డ్స్ కనిపిస్తే చాలు, ఆన్సర్ ఏంటి? n=1 నుంచి n=2. అదేవిధంగా రేషియో అనే వర్డ్ కనిపిస్తే చాలు, రేషియో నిష్పత్తి కదా, 1:2. రేషియో అనే వర్డ్ కనిపిస్తే దానికి ఆన్సర్ ఏంటి? 1:2. అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని కనిపిస్తే దానికి ఆన్సర్ ఏంటి? జీమాన్ ఎఫెక్ట్. వీటన్నిటిని మీరు నోట్ చేసుకొని థరోగా ఒక 5-6 టైమ్స్ చదివినారంటే మీరు ఆ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ని ఈజీగా చేయగలుగుతారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనే వర్డ్ కనిపిస్తే ఆన్సర్ ఏంటి? జీమాన్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే వర్డ్ కనిపిస్తే ఆన్సర్ ఏంటి? స్టార్క్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్, స్టార్క్ ఎఫెక్ట్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే జీమాన్ ఎఫెక్ట్. అదేవిధంగా నైట్రోజన్, ఎలక్ట్రాన్స్ నైట్రోజన్లో ఏ రూల్ ఆధారంగా ఫిల్ అవుతాయని క్వశ్చన్ ఉంది. అదంతా మీకు అర్థం కాకపోయినా నైట్రోజన్ అనే వర్డ్ కనిపిస్తే చాలు, ఆన్సర్ ఏంటి? హున్స్ రూల్. నైట్రోజన్ ఏ రూల్ అని వస్తే హున్స్ రూల్. అదే పొటాషియం అనే వర్డ్ కనిపిస్తే ఆఫ్బౌ ప్రిన్సిపుల్. పొటాషియం అనే వర్డ్ కనిపిస్తే చాలు క్వశ్చన్లో, దానికి ఆన్సర్ ఏంటి? ఆఫ్బౌ ప్రిన్సిపుల్. ఇక డి ఆర్బిటాల్లో ఎన్ని నోడల్ ప్లేన్స్ ఉంటాయి? డి ఆర్బిటాల్ నోడల్ ప్లేన్స్ అని అడిగితే ఆన్సర్ ఏంటి? 2. డి ఆర్బిటాల్ నోడల్ ప్లేన్స్ ఎన్ని? 2. కోవాలెన్సీ అంటే బాండ్స్, నంబర్ ఆఫ్ బాండ్స్. ఈ 2 కాంపౌండ్స్లో కోవాలెన్సీ ఎంత అని అడిగితే ఇక్కడ అల్యూమినియం చుట్టూ ఫ్లోరిన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 4 అంటే 4 బాండ్స్ ఉంటాయి. ఇక్కడ అల్యూమినియం చుట్టూ 6 ఉన్నాయి. 6 అంటే 6 బాండ్స్ ఉంటాయి. అంటే దీనికి ఆన్సర్ ఏంటి? ఇక్కడ 4 బాండ్స్ కాబట్టి 4, ఇక్కడ 6 బాండ్స్ కాబట్టి 6. అంటే ఆన్సర్ ఎంత? 4,6. ఇందులోనే మీకు కాంపౌండ్లోనే ఉంటుంది ఆన్సర్. కోవాలెన్సీ అంటే ఇది 4 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటి? 4,6. ఇక నెక్స్ట్ ఉన్నిల్ ఇన్నియం, దీని యొక్క అటామిక్ నంబర్ ఎంత అంటే ఉన్ అంటే 1, నిల్ అంటే 0. తెలుసు కదా, నిల్ అంటే ఏం లేదు, 0. ఇన్నియం అంటే 9. మీకు గుర్తు లేకపోతే ఇక్కడ n వచ్చింది కదా, n అంటే 9 అని గుర్తుపెట్టుకోండి. n అంటే 9. ఉన్నిల్ ఇన్నియం 109. నెక్స్ట్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్ అంటే ఏ ఆక్సైడ్స్కి అయితే ఎసిడిక్ నేచర్ అండ్ బేసిక్ నేచర్ ఉంటుందో వాటిని ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్ అంటారు. ఆక్సైడ్స్ విత్ ఎసిడిక్ అండ్ బేసిక్ నేచర్ ఆర్ కాల్డ్ ఆంఫోటెరిక్ ఆక్సైడ్స్. ఆక్సైడ్స్కి మీరు సింపుల్గా ఆక్సైడ్స్ విత్ ఎసిడిక్ అండ్ బేసిక్ నేచర్ అని రాస్తే చాలు. ఆక్సైడ్స్ విత్ ఎసిడిక్ అండ్ బేసిక్ నేచర్ అని రాస్తే చాలు.
ఇక ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటే యురేనిక్ అంటే ఇక్కడ మనకు ఒకటి ఎలిమెంట్ కనబడుతుంది. ఏంటిది? యురేనియం తరువాత వచ్చే ఎలిమెంట్స్ ని ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటారు. ఎలిమెంట్స్ ఆఫ్టర్ యురేనియం, దీంట్లోనే ఆన్సర్ ఉంది చూడండి. యురేనిక్ అన్నారు అంటే యురేనియం తరువాత వచ్చే ఎలిమెంట్స్ ని ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటారు. ఎలిమెంట్స్ ఆఫ్టర్ యురేనియం ఆర్ కాల్డ్ ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్. నెక్స్ట్, వ్యాలెన్సీ షెల్ ఆఫ్ కాల్షియం కంటైన్స్. కాల్షియం యొక్క ఔటర్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కాల్షియం సెకండ్ గ్రూప్ కి చెందిన ఎలిమెంట్. దాని ఔటర్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్. గుర్తుపెట్టుకోండి మరి, కాల్షియం ఔటర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్, లో సాల్యుబిలిటీ. క్వశ్చన్ ఏదైనా కానివ్వండి, లో సాల్యుబిలిటీ అనే వర్డ్ కనిపించింది అంటే దానికి ఆన్సర్ ఏంటి? హై లాటిస్ ఎనర్జీ. ఏంటి ఆన్సర్? హై లాటిస్ ఎనర్జీ. లో సాల్యుబిలిటీ అంటే హై లాటిస్ ఎనర్జీ. కోవాలెంట్ బాండ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్లని షేరింగ్ చేసుకోవడం వల్ల ఏర్పడే బాండ్ ని కోవాలెంట్ బాండ్ అంటారు. కోవాలెంట్ బాండ్ అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని రాస్తే సరిపోతుంది. కోవాలెంట్ బాండ్ అంటే ఏంటి? షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక వాటర్ కి అబ్నార్మల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందువల్ల? వాటర్ కి అబ్నార్మల్ ప్రాపర్టీస్ కి కారణం ఏంటంటే, మనం 4 మార్క్స్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ నేర్చుకున్నాం కదా. హైడ్రోజన్ బాండ్, ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ అండ్ ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ నేర్చుకున్నాం. ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ కి ఎగ్జాంపుల్ వాటర్ తీసుకున్నాం అక్కడ. ఎందుకంటే వాటర్లో ఏముంటాయి? ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్ ఉంటాయి. దానివల్ల దానికి అబ్నార్మల్ ప్రాపర్టీస్ అనేవి వస్తాయి. సో వాటర్ అబ్నార్మల్ ప్రాపర్టీస్ అనగానే ఏం గుర్తుకు రావాలి మనకి? ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్. నెక్స్ట్ చూడండి, AX5 అనే మాలిక్యూల్ కి షేప్ ఏంటి అని అడిగారు. AX5 కి షేప్ ఏంటి? ఈ AX5 ని చూస్తుంటే మనకు సేమ్ PCl5 లాగా ఉంది చూడండి. PCl5 AX5 లాగా ఉంది కదా. అంటే మనం PCl5 మనం పూర్తిగా నేర్చుకున్నాం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కదా, 4 మార్క్స్ క్వశ్చన్ నేర్చుకున్నాం. మరి PCl5 యొక్క స్ట్రక్చర్ ఏంటి? ట్రైగోనల్ బైపిరమిడల్. సో AX5 యొక్క షేప్ ఏంటి? ట్రైగోనల్ బైపిరమిడల్. PCl5 క్వశ్చన్ వచ్చినా సరే మీకు ఆన్సర్ తెలియకపోయినా దానికి ఏం రాస్తారు? షేప్ ట్రైగోనల్ బైపిరమిడల్. అండ్ ఇక్కడ చూడండి, 2 లోన్ పేర్స్ 3 సింగిల్ బాండ్స్ ఉంటే దాని యొక్క షేప్ ఏంటి అని అడిగారు. 2 లోన్ పేర్స్ ని నేను ఇలా రాస్తాను. 2 లోన్ పేర్స్. ఇక్కడ సమ్ ఏదో ఒక A అనే ఆటమ్ ఉందనుకోండి, సెంట్రల్ ఆటమ్. 2 లోన్ పేర్స్ ఉన్నాయి. ఇలా 3 బాండ్స్ ఉన్నాయి. అది B అనే ఆటమ్ తో 3 బాండ్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు చూడండి, దాని యొక్క షేప్ ఎలా ఉంది? T షేప్ వచ్చింది కదా. T షేప్ వచ్చింది. ఏంటి దీంట్లో ఏమున్నాయి? 2 లోన్ పేర్స్ ఉన్నాయి, 3 బాండ్స్ ఉన్నాయి. అప్పుడు దాని యొక్క షేప్ ఎలా ఉంది? T షేప్. 2 లోన్ పేర్స్, 3 సింగిల్ బాండ్స్ ఉన్నప్పుడు దాని యొక్క షేప్ ఏంటి? T షేప్. ట్రిపుల్ బాండ్ ఎందులో ఉంటుంది అన్నారు. ట్రిపుల్ బాండ్ అంటే ఇక్కడ చూడండి, C2H. దానికి ఆన్సర్ ఏంటి? C2H2. 2 కార్బన్స్ పెట్టాం, 2 హైడ్రోజన్స్. కార్బన్ చుట్టూ ఎప్పుడు ట్రిపుల్ బాండ్ 4 బాండ్స్ ఉండాలి. 4 బాండ్స్ అంటే ఇక్కడ ఒకటే బాండ్ కనిపిస్తుంది కాబట్టి మధ్యలో ఏం బాండ్ ఉంటుంది? ట్రిపుల్ బాండ్ ఉంటుంది. సో C2H2లో కార్బన్ కి మధ్యన ఏముంటుంది? ట్రిపుల్ బాండ్ ఎందులో ఉంటుంది అంటే దానికి ఆన్సర్ ఏంటి? C2H2. ట్రిపుల్ బాండ్ ఎందులో ఉంటుంది? C2H2. ఈ స్ట్రక్చర్ గుర్తు చేసుకోండి. C2H2. దీన్ని మనం ఎసిటలిన్ అంటాం. జీరో డైపోల్ మూమెంట్ అని అడిగితే చాలు, దానికి ఆన్సర్ ఏంటి? BF3. దీనికి చాలా పెద్ద స్టోరీ ఉంటుంది. సిమెట్రికల్ మాలిక్యూల్ ఉండాలి, వాటిలో ఎలక్ట్రోనెగటివిటీ, ఇవన్నీ బేస్ చేసుకొని మనం డైపోల్ మూమెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బట్ మనకి ఇక్కడ జస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ ఒకటే కావాలి కాబట్టి డైరెక్ట్ నేర్చుకుంటున్నాం. జీరో డైపోల్ మూమెంట్ అని వస్తే చాలు, దానికి ఆన్సర్ ఏంటి? BF3. జీరో డైపోల్ మూమెంట్ BF3. నెక్స్ట్, బాండ్ ఆర్డర్ ఆఫ్ N2 మాలిక్యూల్ అని అడుగుతారు. N2 అంటే N2 యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? నైట్రోజన్ మధ్యలో ఏముంటుంది? ట్రిపుల్ బాండ్ ఉంటుంది. బాండ్ ఆర్డర్ ఇస్ నథింగ్ బట్ ఈ రెండింటి మధ్య ఆటమ్స్ మధ్య ఉన్న బాండ్. ఏం బాండ్ ఉంది? నైట్రోజన్ కి మధ్యన ట్రిపుల్ బాండ్ ఉంది. కాబట్టి ఎన్ని బాండ్స్ ఉన్నాయి? 3 బాండ్స్ ఉన్నాయి. కాబట్టి బాండ్ ఆర్డర్ ఎంత? 3. 2 ఆటమ్స్ మధ్య నుండి నంబర్ ఆఫ్ బాండ్స్ ని మనం ఏమంటాం? బాండ్ ఆర్డర్. ఒక మాలిక్యూల్ లోపల 2 ఆటమ్స్ మధ్య నుండి బాండ్స్ ని ఏమంటారు? బాండ్ ఆర్డర్ అంటారు. మరి నైట్రోజన్ లో ఎలాంటి బాండ్ ఉంది? ట్రిపుల్ బాండ్ ఉంది. కాబట్టి బాండ్ ఆర్డర్ ఆఫ్ N2 ఎంత? 3. అదే హైడ్రోజన్ తీసుకుంటే
హెచ్. హైడ్రోజన్కి మధ్య ఏ బాండ్ ఉంది? సింగిల్ బాండ్, ఒకటే బాండ్ ఉంది. కాబట్టి బాండ్ ఆర్డర్ ఆఫ్ H2 ఈజ్ 1, బాండ్ ఆర్డర్ ఆఫ్ N2 ఈజ్ 3. అదే O2 తీసుకుంటే బాండ్ ఆర్డర్ ఆఫ్ O2 ఈజ్ 2. ఆక్సిజన్కి మధ్యన డబుల్ బాండ్ ఉంటుంది కాబట్టి బాండ్ ఆర్డర్ ఎంత? 2. బాండ్ ఆర్డర్ ఆఫ్ H2 ఈజ్ 1, బాండ్ ఆర్డర్ ఆఫ్ N2 ఈజ్ 3. ఇక్కడ అమోనియా షేప్ ఏంటి? అమోనియా ఫార్ములా ఏంటి? NH3. అమోనియా ఫార్ములా ఏంటి? NH3. NH3 ఎలా ఉంటుంది? పిరమిడల్ షేప్ ఉంటుంది. పిరమిడల్ షేప్, ట్రైగోనల్ పిరమిడల్ అనొచ్చు, లేదంటే సింపుల్గా పిరమిడల్ అన్నా కూడా కరెక్టే. అమోనియా NH3 షేప్ ఏంటి? పిరమిడల్. కొన్నిసార్లు అమోనియం అయాన్ అడుగుతారు. అమోనియం అయాన్ ఫార్ములా ఏంటి? NH4+. అమోనియం అయాన్ ఫార్ములా ఏంటి? NH4+. అమోనియం అయాన్ యొక్క ఫార్ములా, దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే టెట్రాహైడ్రల్. గుర్తుపెట్టుకోండి. NH3 యొక్క ఫార్ములా, NH3 యొక్క షేప్ ఏంటి? పిరమిడల్. NH4+ అంటే అమోనియం అయాన్ యొక్క షేప్ ఏంటి? టెట్రాహైడ్రల్. గుర్తుపెట్టుకోండి. 2-3 టైమ్స్ మీరు చదివినారంటే మీకు ఈజీగా గుర్తుంటాయి. హైబ్రిడైజేషన్ ప్రొడ్యూసెస్. హైబ్రిడైజేషన్ ప్రాసెస్ తర్వాత మనకి ఏమొస్తాయి? హైబ్రిడ్ ఆర్బిటల్స్ వస్తాయి. చూడండి, ఇంత ఈజీ క్వశ్చన్కి ఆన్సర్ మీరు రాయకుండా వదిలేస్తే ఏమైనా బాగుంటుందా? ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సింది ఇలా చిన్న క్వశ్చన్స్ అన్ని మీరు బాగా నేర్చుకుంటే ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు. హైబ్రిడైజేషన్ ప్రొడ్యూసెస్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. హైబ్రిడేషన్ తర్వాత ఏం ఏర్పడతాయి? మనకి హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏర్పడతాయి. సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్ ఇథిలిన్. C2H2 వస్తే ఇందాకేం చెప్పాను, ఇది ఎసిటలిన్. ఎసిటలిన్ లో ఎలాంటి బాండ్ ఉంటుంది? ట్రిపుల్ బాండ్. C2H2 లో ఏముంటుంది? ట్రిపుల్ బాండ్. మరి ఇక్కడ ఏమిచ్చారు? C2H4 ఇచ్చారు. C2 అంటే కార్బన్ 2 కార్బన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కాబట్టి దీనికి 2 హైడ్రోజన్స్, దీనికి కూడా 2 హైడ్రోజన్స్ ఇస్తే మరి కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఉండాలి. కాబట్టి మధ్యలో ఏమొస్తుంది? డబుల్ బాండ్. అంటే కార్బన్కి మధ్యన ఇక్కడ డబుల్ బాండ్ ఉంటుంది. డబుల్ బాండ్లో ఒకటి సిగ్మా బాండ్, ఒకటి పై బాండ్. సింగిల్ బాండ్ ఉంటే ఇవన్నీ కూడా సిగ్మా బాండ్స్. ఇవన్నీ కూడా ఏంటి? సిగ్మా బాండ్సే. సో ఇప్పుడు కౌంట్ చేయండి, ఎన్ని సిగ్మా బాండ్స్? 1 2 3 4 5. ఎన్ని ఉన్నాయి? 5 సిగ్మా బాండ్స్, ఒక పై బాండ్. ఇథిలిన్ లో C2H4 లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఉంటాయి? 5 సిగ్మా బాండ్స్, 1 పై బాండ్. ఈ స్ట్రక్చర్ వేసుకోవాలి మనం. 2 కార్బన్స్ ఉన్నాయి, 2 కార్బన్స్, 4 హైడ్రోజన్స్ అంటే దీనికి 2 హైడ్రోజన్స్, దీనికి 2 హైడ్రోజన్స్ ఇచ్చేసి మరి కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఉండాలి. 1 2 కాబట్టి మధ్యలో 1 2 4 బాండ్స్ రావాలంటే మధ్యలో డబుల్ బాండ్ పెట్టాలి. ఈ డబుల్ బాండ్ లో ఒకటి సిగ్మా, ఒకటి పై, మిగతావన్నీ సిగ్మా బాండ్స్. ఇప్పుడు కౌంట్ చేస్తే 5 సిగ్మా బాండ్స్, 1 పై బాండ్. ఇథిలిన్ మాలిక్యూల్ లో 5 సిగ్మా బాండ్స్, 1 పై బాండ్ ఉంటుంది. ఇక హైయెస్ట్ ఎలక్ట్రోన్ నెగటివిటీ ఉన్న ఎలిమెంట్ పీరియాడిక్ టేబుల్ మొత్తానికి డాన్ ఎవరు? అందరికంటే పెద్ద విలన్ ఎవరు? డాన్ ఎవరు అంటే ఫ్లోరిన్. హైయెస్ట్ ఎలక్ట్రోన్ నెగిటివ్ ఎలిమెంట్ ఏంటి? ఫ్లోరిన్. ఇది అందరి దగ్గర నుంచి ఎలక్ట్రాన్లని అట్రాక్ట్ చేస్తుంది, తీసుకుంటుంది. కాబట్టి హైయెస్ట్ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఉన్న ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్. అంతేకాకుండా హైయెస్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, దీన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అని కూడా అనొచ్చు. అదేంటి అంటే క్లోరిన్. ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఎక్కువ ఉన్న ఎలిమెంట్ ఏది? ఫ్లోరిన్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ లేదా ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎక్కువ ఉన్న ఎలిమెంట్ ఏది? క్లోరిన్. ఇక బ్రిడ్జ్ ఎలిమెంట్స్ ఏంటి అని అడుగుతారు. బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది చూడండి. BE బెరీలియం, మళ్ళీ B బెరీలియం బోరాన్. BE బెరీలియం, ఇంకొకటి ఏంటి? B బెరీలియం బోరాన్లని బ్రిడ్జ్ ఎలిమెంట్స్, సెకండ్ పీరియడ్ ఎలిమెంట్స్ బెరీలియం బోరాన్ ని ఏమంటారు? బ్రిడ్జ్ ఎలిమెంట్స్ అంటారు. ఇప్పుడు వీటికి సంబంధించిన క్వశ్చన్స్ ని ఒకసారి చూసి ఆన్సర్స్ ఏమైనా చేయగలుగుతామేమో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ద డ్రగ్ అనే వర్డ్ కనిపించింది కదా. అజైడోథైమిడిన్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ అన్నారు. డ్రగ్ అనేది కనిపించగానే ఏం చెప్పినాను? ఎయిడ్స్. దీనికి ఆన్సర్ ఏంటి? ఎయిడ్స్. ద ఎంపిరికల్ ఫార్ములా ఆఫ్ ఎన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఈజ్ CH2. ద మాస్ ఆఫ్ 1 mole of it is 42 grams. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ సంథింగ్ ఇచ్చారు కదా. సరే, ఈ క్వశ్చన్ అంతా నీకు అర్థం కాలేదు. ఇక్కడ CH2 కనిపించింది కదా. CH2 కనిపిస్తే దానికి ఆన్సర్ ఏం చెప్పాను? ఇంటూ 3 చేయమన్నారు. అంటే C3H6. దీనికి ఆన్సర్ ఎంత? C3H6. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ ద బేసిసిటీ ఆఫ్ హైపోఫాస్ఫరస్ యాసిడ్? బేసిసిటీ వచ్చింది కదా. బేసిసిటీ వస్తే ఆన్సర్ ఎంత అన్నాను? 1 అని చెప్పాను. నెక్స్ట్
ఇన్ ద గివెన్ రియాక్షన్ NaOH సమ్ రియాక్షన్ ఇచ్చారు. వాట్ ఈస్ ద ఈక్వాలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నారు. ఈక్వాలెంట్ వెయిట్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 అన్నారు. దీనికి ఆన్సర్ ఏంటి? ఈక్వాలెంట్ వెయిట్ అంటే ఎంత చెప్పాను? 98. రూథర్ఫోర్డ్ అని కనిపించింది. రూథర్ఫోర్డ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ ద స్కాటరింగ్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ షోడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ దట్ ద ఆటమ్ హ్యాస్. చాలా ఏదో ఇచ్చారు కదా, ఏం అర్థం కావట్లేదు కదా. అర్థం కాకపోతే ఏంటి, మనకి ఈజీ ట్రిక్ ఉంది కదా. రూథర్ఫోర్డ్స్ అని కనిపించగానే ఏం చెప్పాను? న్యూక్లియస్. సో దీనికి ఆన్సర్ ఏంటి? న్యూక్లియస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్స్ ఇన్ ద హైడ్రోజన్ ఆటమ్ విల్ రిక్వైర్ హైయెస్ట్ ఎనర్జీ? హైడ్రోజన్ అన్నారు, హైయెస్ట్ ఎనర్జీ అన్నారు. 1 2 3 వస్తాయి కదా మీకు. n=1 నుంచి n=2 అంతే ఆన్సర్. నెక్స్ట్, ద రేషియో ఆఫ్ ద రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ టు లిథియం ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ అయాన్ ఈజ్. హైడ్రోజన్ అంటున్నారు, లిథియం అంటున్నారు, హీలియం అంటున్నారు, సంథింగ్ ఏం అర్థం కాలేదు. కానీ రేషియో అని అడిగారు కదా, అప్పుడు నేనేం చెప్తున్నాను? ఆన్సర్ 1:2. రేషియో అని రాగానే ఏం రాస్తారు? 1:2. నెక్స్ట్ చూడండి, స్ప్లిట్టింగ్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రాగానే ఏం చెప్పాను? జీమాన్ ఎఫెక్ట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్టార్క్ ఎఫెక్ట్. నైట్రోజన్ యాటమ్ అని రాగానే ఏం చెప్పాను? హున్స్ రూల్. ద ప్రిఫరెన్స్ ఆఫ్ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద నైట్రోజన్ యాటమ్ కెన్ ఎక్స్ప్లెయిన్డ్ బై. నైట్రోజన్ యాటమ్ అయితే గుర్తుపట్టారు కదా. నైట్రోజన్ యాటమ్ అంటే ఏం రాయమన్నాను? హున్స్ రూల్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇన్ పొటాషియం యాటమ్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ 4s ఆర్బిటాల్ instead of 3d orbital. There is ఏం రాశారు? అకార్డింగ్ టు. ఇదంతా రాశారు. ఇదంతా నీకు ఏం అర్థం కావట్లేదు కదా. అయితే ఏంటి, పొటాషియం అనేది కనిపించింది కదా. పొటాషియం కనిపిస్తే ఏం రాయమన్నాను? ఆన్సర్ అబౌవ్ ప్రిన్సిపల్. అకార్డింగ్ టు అబౌవ్ ప్రిన్సిపల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ నోడల్ ప్లేన్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ డి ఆర్బిటాల్? డి ఆర్బిటాల్ కి నోడల్ ప్లేన్స్ ఎన్ని? 2. ద మ్యాక్సిమం కోవాలెన్సీ ఆఫ్ Al ఇక్కడ Al చెప్పాను కదా. ఇక్కడ 4 6. దీనికి ఆన్సర్ ఏంటి? 4, 6. అండ్ నెక్స్ట్, ద అటామిక్ నంబర్ ఆఫ్ ద ఎలిమెంట్ నిల్ ఇన్నియం. చెప్పాను కదా, అంటే 1, నిల్ అంటే 0, ఇన్నియం n వచ్చింది కదా 9, 109. యాంఫోటెరిక్ ఆక్సైడ్ అంటే ఎసిడిక్ బేసిక్ నేచర్ ఉన్న ఆక్సైడ్. ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటే ఆఫ్టర్ యురేనియం తర్వాత వచ్చే ఎలిమెంట్స్ ఏమంటారు? ట్రాన్స్ యురేనిక్ ఎలిమెంట్స్ అంటారు. ద వ్యాలెన్సీ షెల్ ఆఫ్ కాల్షియం కంటైన్స్. కాల్షియం అనగానే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇట్ బిలాంగ్స్ టు సెకండ్ గ్రూప్ అంటే ఎన్ని ఉంటాయి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్? 2. కాల్షియం అనగానే 2 అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద లో సాల్యుబిలిటీ ఆఫ్ BaSO4 ఇన్ వాటర్ క్యాన్ బి అట్రిబ్యూటెడ్ టు. లో సాల్యుబిలిటీ అని కనిపించగానే హై లాటిస్ ఎంథాల్పీ. కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుంది? బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని రాస్తే సరిపోతుంది. వాటర్ షోస్ అబ్నార్మల్ ప్రాపర్టీ అంటే చాలు, ఇంటర్ మాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్స్. ఇక నెక్స్ట్ చూడండి, the shape of molecule of the type AX5 where the central atom has no lone pair as per VSEPR theory. అమ్మో చాలా పెద్దగా ఉంది, ఏం అర్థం కావట్లేదు. నో ప్రాబ్లం. ఇక్కడ ఏం కనిపించింది మీకు? AX5 కనిపించింది కదా. ఇది ఎలా ఉంది? PCl5 లాగుంది. మరి PCl5 యొక్క షేప్ ఏంటి? ట్రైగోనల్ బైపిరమిడల్. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? ట్రైగోనల్ బైపిరమిడల్. షేప్ ఆఫ్ దిస్ మాలిక్యూల్ ఈస్ ట్రైగోనల్ బైపిరమిడల్. నెక్స్ట్, ఎ సెంట్రల్ ఆటమ్ ఇన్ ఎ మాలిక్యూల్ హ్యాస్ 2 lone pairs of electrons and forms 3 single bonds. 2 lone pairs, 3 single bonds అంటే షేప్ ఏంటి? T షేప్. ఇందాక నేర్చుకున్నాం కదా, T షేప్. ఇక నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్ హ్యాస్ ఏ ట్రిపుల్ బాండ్? ట్రిపుల్ బాండ్ దేంట్లో ఉంటుంది? ఎసిటలిన్ C2H2. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యావ్ జీరో డైపోల్ మూమెంట్? వీటన్నిటిలో జీరో డైపోల్ మూమెంట్ దేనికి ఉంటుంది అంటే, జీరో డైపోల్ మూమెంట్ అనగానే గుర్తుపెట్టుకోండి BF3. జీరో డైపోల్ మూమెంట్ ఏది? BF3. బాండ్ ఆర్డర్ ఆఫ్ N2 మాలిక్యూల్, N కి మధ్య ట్రిపుల్ బాండ్ ఉంటుంది కదా. సో ఏంటి ఆన్సర్? 3. బాండ్ ఆర్డర్ ఆఫ్ N2 మాలిక్యూల్ ఇస్ 3. ద షేప్ ఆఫ్ అమోనియం అయాన్. అమోనియా అంటేనేమో పిరమిడల్, అమోనియం అంటేనేమో టెట్రాహైడ్రల్. గుర్తుపెట్టుకోండి, అమోనియా అంటే పిరమిడల్, అమోనియం అంటే టెట్రాహైడ్రల్. ద టోటల్ నంబర్ ఆఫ్ సిగ్మా అండ్ పై బాండ్స్ ఇన్
ఇథిలిన్ ఇందాకే చూసాం కదా, ఇథిలిన్ లో 5 సిగ్మా బాండ్స్ 1 పై బాండ్ ఉంటుంది. స్ట్రక్చర్ కొద్దిగా వీడి ప్రాక్టీస్ చేయండి మీరు. హైబ్రిడైజేషన్ ప్రొడ్యూసెస్ ఎ సెట్ ఆఫ్, హైబ్రిడేషన్ ఏం ఫామ్ చేస్తుంది, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని ఫామ్ చేస్తుంది. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ హ్యావింగ్ హైయెస్ట్ ఎలక్ట్రోనెగటివిటీ? డాన్ ఎవరు? ఫ్లోరిన్. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఎవరు? క్లోరిన్. ఫ్లోరిన్ క్లోరిన్, FCl. నేమ్ ఎనీ 2 బ్రిడ్జ్ ఎలిమెంట్స్. బ్రిడ్జ్ ఎలిమెంట్స్ ఏంటి? BE బెరీలియం అండ్ బోరాన్. BE బెరీలియం అండ్ బోరాన్. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేసుకుందాం. మీరు ఫైనల్ ఎగ్జామ్ వరకు మీకు వీలైనంత వరకు ఈ క్వశ్చన్స్ అన్నిటిని ఈజీగా నేర్పించడానికి ట్రై చేస్తాను. మరి ఈ వీడియోస్ని మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీరు కెమిస్ట్రీలో మంచి మార్క్స్తో పాస్ అవ్వడం అనేది నాది గ్యారంటీ. థ్యాంక్ యూ అని అంటారు.